అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో మందుగుండు సామాన్లు పేలి దాదాపుగా 6 సిబ్బందికి గాయాలైన ఘటనలో ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ నర్మతో సార్ ఏం జరిగిందండి ఎగ్జాక్ట్గా? గత సంవత్సరం సీజ్ చేసిన అక్రమంగా ఉన్నటువంటి దీపావళి మండుగండు సామాగ్రిని సీజ్ చేసినవి ఉన్నాయి సార్. అవి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం చేస్తున్నారు. చెక్ చేసి మళ్ళీ అవి చెక్ చేస్తున్న టైంలో అవి మళ్ళీ ఎక్కడైతే సేఫ్ ప్లేస్లో పెడుతున్న టైంలో అది ఒకసారి బ్లాస్ట్ అయింది సార్. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి అవన్నీ? స్టేషన్లోనే దానికి సపరేట్గా ఒక సేఫ్ హౌస్ లాగా కూడా ఉంది సార్, దాంట్లో పెడతాం. ఎంతమంది అంటే మనిషికి ఒక బాక్స్ పట్టుకొస్తున్నారా? ఇద్దరు కలిపి ఒక బాక్స్ మోసుకొస్తున్నారు. కొన్నే ఉన్నాయి, అదే మన ఉల్లిపాయ బొమ్మలు ఉంటాయి చిన్న చిన్నవి, అవేనండి. అలాంటివి బాక్స్ కార్లో పెట్టే టైంలో జరిగిందా? కార్లో పెడతాం కాదు సార్, అవి చెక్ చేసి మళ్ళీ అవి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం డిస్పోజ్ చేస్తారు సార్. ఆ డిస్పోజ్ చేసే టైంలో తీసి మళ్ళీ సేమ్ ప్లేస్లో యథావిధిగా పెడుతున్న టైంలో అనుకోకుండా లోపల ఏదో కెమికల్ జరిగినట్టు రియాక్షన్ జరిగినట్టుంది. ఒకసారి బ్లాస్ట్ అయింది సార్, ఒకసారిగా బ్లాస్ట్ అయింది. బేసిక్గా అంత పెద్ద బ్లాస్ట్ అయ్యేసరికి స్టేషన్లో మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అంటే అంత పెద్ద ఎత్తున పేలుడు జరిగింది కదండి. అంటే బాంబుల క్వాంటిటీ ఎంత ఉండొచ్చు మొత్తం అంత కలిపి? ఒక చిన్న బాక్స్ ఉందండి, చిన్న బాక్స్ అంతే. చిన్న బాక్స్కి అంత పెద్ద వచ్చింది కదా. అంటే యాక్చువల్గా మీరు డిపార్ట్మెంట్ కాబట్టి డౌట్ ఏంటంటే అంత పెద్ద దాడి జరిగింది కాబట్టి, అంటే పెద్ద బ్లాస్ట్ జరిగింది కాబట్టి, అంటే ఇంకా బాంబులు కాకుండా ఇంకేం లేవండి చూశారు కాబట్టి అంటే పేలుడు అంటే జరిగింది కదా. అంటే మీ తోటి సిబ్బంది అంటే ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు, మీరేం చేస్తున్నారు? రిసెప్షన్ టేబుల్ దగ్గర ఉన్నాను. వేరే కాల్ 112 కాల్ వస్తే దానికి కాలర్తో మాట్లాడుతున్నాను. అందువల్ల మాకు కొంచెం చిన్న దెబ్బలు తగిలినాయి. మీ తోటి సిబ్బంది అండి ఆ టైంలో అంటే గాయాల పాలైన వాళ్ళు? ఎస్ఐ గారు, డ్రైవర్ గారును, కోర్టు కానిస్టేబుల్ ముగ్గురు అట్లనే డిస్పోజ్ చేసిన అది తీసి మళ్ళీ సేఫ్ ప్లేస్లో పెడతానికి తీసుకెళ్తారు. ఆ టైంలో జరిగింది. పేలుడు జరిగిన తర్వాత ఇమీడియట్గా అని కొన్ని వీడియోస్ చూసాం. మొత్తం స్థానికులు అందరూ వచ్చి కూడా మిమ్మల్ని పిక్ చేయడం కూడా జరిగింది కదండి. ఆ టైంలో ఏం జరిగింది? అంత పెద్ద పేలుడు జరిగింది కదా, మీరేమనుకున్నారు? ఒకసారి పేలుడు జరిగి షాక్ గురయ్యండి. వెంటనే 108కి ఫోన్ చేసాం. మా సిఐ గారు చెప్పాం, సిఐ గారు వచ్చారు. మా ఎస్ఐ గారిని వెనకాల వెంటనే హాస్పిటల్లో తీసుకొచ్చాం. ఆ పాపని 108 హాస్పిటల్లో తీసుకొచ్చాం. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆఫీసర్లు మళ్ళీ డాక్టర్ గారు విజయవాడ రిఫర్ చేశారు. విజయవాడ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో తరలించారండి. ఏం లేదు, అది అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడక్కడ కూడా పెద్ద మంట వచ్చినట్టు కూడా అవన్నీ పెద్ద కనపట్టలేదు. అంటే మీ వెళ్ళొచ్చాను చూసాం కాబట్టి. అంటే అంత పెద్ద బ్లాస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఉల్లిపాయ బాంబులు ఏమన్నా రాపిడా, లేకపోతే ఇంకేమన్నా అంటే ఒకేసారి కింద పడ్డామా? అంటే ఏమనుకుంటారు, మీరేమనుకున్నారు? అవి గత సంవత్సరం సీజ్ చేసినాయి కదా సార్, దానివల్ల ఏమన్నా వస్తే అవి ఉండొచ్చు. లోపల ఏమన్నా జరిగి ఉండొచ్చు. అటు లోపల ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు. మీతో ఎవరితో మాట్లాడారంటే అంటే ఉన్నతాధికారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో? ఎలా పరామర్శించారా? మా అధికారులు ఎప్పుడు మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు ప్రతిదీ కేర్ తీసుకుని చేస్తున్నారు సార్. మీ హెల్త్ ఎలా ఉంది ప్రస్తుతం? బాగానే ఉందండి. మీకు చెవి దగ్గర చిన్న కాలుకి చిన్న దెబ్బ జరిగిందండి, దూరంగా ఉండటం వల్ల, 10 అడుగులు దూరం ఉండటం వల్ల. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతానికైతే చిన్న గాయాలతో బయటపడ్డారు ప్రసాద్. బట్ మిగిలిన 5 కూడా కొంచెం తీవ్రమైన గాయాలే. అందులో ఎస్ఐకి కొంచెం మరింత గాయాలయ్యాయి. మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆయన ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తరలించడం జరిగింది. కేవలం ఈ టపాసులు తీసుకొచ్చే క్రమంలో వాటిని సర్ది మళ్ళీ పెట్టే క్రమంలో ఒకసారిగా ర్యాపిడ్ గురై పేలిపోయి ఉండొచ్చు అని చెప్పి ప్రసాద్ చెప్తున్న నేపథ్యంలో ఈ కేసును అయితే సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఉన్నతాధికారులు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, చల్లపల్లి నుంచి.